ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సిస్టానిక్ కండక్టివిటీ మీటర్ని క్యాలిబ్రేషన్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0.01 m కేసీఎల్ సొల్యూషన్ని తీసుకోవాలి. ఫస్ట్ ప్రోబ్ని క్లీన్ చేసుకుందాం. ప్రోబ్ అదే కేసీఎల్ సొల్యూషన్తో ఏం చేసాం, క్లీన్ చేసుకున్నాం. ఇది కండక్టివిటీ ప్రోబు, ఇది టెంపరేచర్ ఇండికేటర్. ఇది కేసీఎల్ సొల్యూషన్. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కాల్ ఉంది కదా, కాల్ ప్రెస్ చేయాలి. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. తర్వాత ఇప్పుడు స్టాండర్డ్ అంటే దీనికి వచ్చి మనము 0.001 మోలార్ కేసీఎల్ సొల్యూషన్ని వాడుకోవచ్చు, లేదంటే 0.01 మోలార్ కేసీఎల్ సొల్యూషన్ని వాడుకోవచ్చు. మనం ప్రజెంట్ ఏం వేసామంటే 0.01 మోలార్ కేసీఎల్ సొల్యూషన్ వేసాం కాబట్టి దాంట్లోకి దీన్ని తీసుకొచ్చుకోవాలి. తర్వాత క్యాలిబ్రేషన్ ప్రెస్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెల్లు 0.09 సెల్లు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, కండక్టివిటీ చూస్తున్నాం. ఓకేనా? కండక్టివిటీ ప్రెస్ చేయాలి. కండక్టివిటీని ప్రెస్ చేస్తే మనకు వచ్చి ఇక్కడ 31 టెంపరేచరు, 31.5 టెంపరేచరు, 1.5 అంటే ఇంచుమించు 1.6 దీని కండక్టివిటీ ఉంది. ఏది మనం వేసిన 0.01 మోలార్ కేసీఎల్ సొల్యూషన్ యొక్క కండక్టివిటీ అనమాట. ఇది 1.5 లేదంటే 1.6, అప్రాక్సిమేట్లీ 1.6. ఇప్పుడు మనం ఏదైతే వాటర్ని మనం చూసుకోవాలనుకుంటున్నామో ఇప్పుడు కండక్టివిటీ చూస్తాం. మనకు దగ్గర ఉన్న శాంపిల్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత నీట్గా డ్రై చేసుకోవాలి. ఆ వాటర్ని తీసేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది ఎంబీ వాటర్. ఓకేనా? ఎంబీ వాటర్ 1.234. తర్వాత ఎస్బిఏ వాటర్, దీన్ని చూస్తాం. ఇది వచ్చి 12.57. తర్వాత RO1 వచ్చి 109.7. నెక్స్ట్ వన్ RO2
హాయ్ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చూస్తున్నాండి ఫ్రెండ్స్. ఎప్పుడు సినిమాలు, రీల్స్ ఇలాంటివే కాకుండా ఇలాంటి వీడియోస్ కూడా చూస్తే మాలాంటి వాళ్ళకి కొంచెం మోటివేషన్ ఉంటుంది, కొత్త వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది.